శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం సింహాచలం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం నగరంలో సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉన్న సింహాచలం కొండ శ్రేణిలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది విష్ణువుకు అంకితం చేయబడింది. ఆయనను వరాహ నరసింహుడిగా పూజిస్తారు. ఆలయ పురాణం ప్రకారం విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు చేసిన హత్యాయత్నం నుండి రక్షించిన తర్వాత ఈ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అక్షయ తృతీయ నాడు తప్ప వరాహ నరసింహ విగ్రహం ఏడాది పొడవునా గంధపు చెక్కతో కప్పబడి ఉంటుంది. ఇది లింగాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం కళింగ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. కళింగ చారిత్రక ప్రాంతంలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రస్తుత ఆలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పు నరసింహదేవ నిర్మించాడు. సింహాచలం ఆలయానికి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆలయంలోని 4 శాసనాలు రెడ్డి రాజవంశ రాజులు భూమి, ఆభరణాలు మరియు గ్రామాలను దానం చేసినట్లు నమోదు చేశాయి. వారు ఆలయానికి గణనీయమైన సేవ చేశారు. తూర్పు గంగరాజుల పతనం తర్వాత గజపతులు అధికారంలోకి వచ్చారు. ఒడియా భాషలో వ్రాయబడిన 9 శాసనాలు గజపతుల కపిలేంద్ర దేవ, పురుషోత్తమ దేవ మరియు ప్రతాపరుద్ర దేవ సహకారాలను నమోదు చేశాయి. ఈ ఆలయానికి విజయనగర సామ్రాజ్యంలో తులువ రాజవంశం నుండి మద్దతు లభించింది. 1949లో ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చింది. విజయనగరం రాచరిక రాష్ట్రానికి చెందిన పూసపాటి గణపతి కుటుంబ సభ్యులు ఆలయ ప్రస్తుత వంశపారంపర్య ధర్మకర్తలు కుటుంబ సభ్యులు గత 3 శతాబ్దాలుగా ఆలయానికి సేవ చేస్తున్నారు. సింహాచలంలో జరుపుకునే పండుగలు తమిళనాడులో అనుసరించే ద్రవిడ సాంప్రదాయం ఆచారాల ప్రభావం కలిగి ఉంటుంది. దేవతలను ఎలా పిలుస్తారు మరియు ఆలయం మరియు దాని ఆచారాలకు సంబంధించిన కొన్ని విషయాలకు తిరు అనే పదాన్ని ఉపయోగించడంలో ప్రభావం గమనించవచ్చు. అలాగే ఈ వేడుకలు తమిళనాడులో అనుసరించే సూర్యమాన వ్యవస్థ ద్వారా నిర్వహించబడే సమయంలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో చంద్రమాన వ్యవస్థను అనుసరించే విధంగా కాకుండా కళ్యాణోత్సవ మరియు చందనోత్సవ అనేవి ఆలయంలో జరుపుకునే 2 ముఖ్యమైన వార్షిక ఉత్సవాలు. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన మరియు దక్షిణ భారతదేశంలోని అతి ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. సంవత్సరం అంతా చందనముతో కప్పబడి కేవలం ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు అనగా అక్షయ తృతీయ రోజు 12 గంటలు మాత్రమే లక్ష్మీ నరసింహస్వామి వారు తన నిజరూప దర్శనాన్ని భక్తులకు ఇస్తారు. ఈ నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఈ క్షేత్రంలో మూల విరాట్టు వరాహ నరసింహ ప్రహ్లాద మందిరం మధ్యలో చందనపూతతో లింగాకారంలో దర్శనమిస్తారు. నరుని శరీరంతో సింహ తోకతో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు.